హలో అండి, ఈ వీడియో వచ్చేసి టీటీఎఫ్ న్యూ అప్డేట్ టాస్క్ గురించి. నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నట్లయితే టాస్క్ సుమనన్న తనుజ విషయంలో సుమనన్న గెలిచిండు. మనకి ఈరోజు ప్రోమోలో చూపించారు. ఏంటంటే వాళ్ళిద్దరికి టాస్క్ ఉంటుంది. ఆ వాటర్ టాస్క్లో అయితే సుమనన్న గెలిచి తనుజన్ అయితే అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ రేస్ అయితే చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ముగ్గురు సుమనన్న, కళ్యాణ్, డెమోన్ అయితే గేమ్ ఆడతారు. దీనిలో వచ్చేసి డెమోన్ పవన్ అయితే గేమ్ గెలుస్తాడు. తర్వాత డెమోన్ అండ్ భరణి ఫేస్ ఆఫ్ ఉంటుంది. డెమోన్ అండ్ భరణి ఫేస్ ఆఫ్లో డెమోన్ ఓడిపోయి భరణి అన్న అయితే గెలుస్తాడు ఈ గేమ్లో. కానీ డెమోన్ చాలా ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఛాలెంజ్ చేసిన వ్యక్తితో పోటీ పడి ఓడిపోయాడు. సో బాధపడుతున్నాడు. భరణికి కొంచెం ఎలివేషన్ వస్తుంది ఇక్కడ, ఎందుకంటే డెమోన్ని ఓడించండి అని చెప్పేసి అంత పెద్ద కంటెస్టెంట్ని, ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఓడించినందుకు భరణి అన్న అయితే కొంచెం ఎలివేషన్ అయితే వస్తుంది. డెమోన్ అయితే ఓడిపోయినందుకు చాలా బాధపడ్డాడు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్, రీతు అండ్ భరణి అన్నకైతే గేమ్ ఉంటుంది. దీంట్లో కళ్యాణ్ అయితే గెలిచి మొత్తం షేక్ ఆడిచ్చేసిండు మొత్తం గేమ్స్లో అందరినీ. కళ్యాణ్ అయితే బ్యాక్ టు బ్యాక్ అన్ని గెలుస్తూ వస్తున్నాడు. స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. వీళ్ళకైతే ప్రస్తుతానికి వీళ్ళు గేమ్స్ ఆడి వీళ్ళైతే ప్రజెంట్ ఎలిమినేట్ అయిపోయిన వ్యక్తులు ఎవరెవరంటే టీటీఎఫ్ రేస్ నుంచి ఫస్ట్ సంజన, నెక్స్ట్ తనుజ, ఇప్పుడు డెమోన్ కూడా యాడ్ అయ్యాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురు అయితే టీటీఎఫ్ రేస్ నుంచి బయటికి వచ్చారు. యాక్చువల్గా డెమోన్ పవన్ టీటీఎఫ్ రేస్ నుంచి బయటికి రావడం కూడా అతనికి ప్లేస్ అనేది చెప్పాలి, ఎందుకంటే ఓట్ బ్యాంక్ అనేది అలాగే ఉంటుంది. టీటీఎఫ్ రేస్లోకి వచ్చాడంటే ఓట్స్ అనేవి ఆ వీక్ నుంచి ఓట్స్ అనేవి ఉండవు, కాబట్టి తనకి ఓట్స్ పోయే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే టాప్లో అతనే ఉన్నాడు కాబట్టి అంటే తనుజన్ పక్కకు పెడితే డెమోన్ పవన్ నెక్స్ట్ టాప్లో ఉన్నాడు కాబట్టి ఓట్లు అనేటివి స్ప్లిట్ అవ్వకుండా ఓట్లు స్ట్రాంగ్గా పడే అవకాశం ఉంది. సో డెమోన్కి ఇది ప్లస్ పాయింట్ అనేది చెప్పేసేయాలి. ప్రజెంట్ అయితే ఇదండి అప్డేట్. ఈరోజు ఎపిసోడ్లో చాలా జరుగుతాయి. వెయిట్ అండ్ వాచ్. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సంతోష్ కుమార్ నీలా.